తలసాని వ్యాఖ్యల మీద అలాగే వైసీపీ నేతల వ్యాఖ్యల మీద టీడీపీ నేతల కౌంటర్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాష్ట్ర సమస్యల మీద కేంద్రంతో పోరాడితే రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి మనం పోరాటం చేస్తే దానివల్ల మేలు జరుగుతుందనే ఉద్దేశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇది వాస్తవం, అందరూ చూశారు కూడా. ఇది ఇందులో ఎవరికి ఏం భేదాభిప్రాయము ఉండవలసిన అవసరం లే. కానీ దురదృష్టం ఇవాళ కొన్ని పత్రికల్లో చూస్తే పొడిచిన పొత్తని, అలాగే ముసుగు తీసేస్తే సరేని ఇలాంటి ప్రకటనలతో పాపం తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చిన పత్రికా సమావేశాల నుంచి వచ్చిన స్ఫూర్తితో కానీ లేదు ఆ పత్రికలు అత్యుత్సాహంతో వారి తాలూకు అభిప్రాయాలు కానీ ప్రజల్ని తప్పు ఆలోచనలతో తప్పు ప్రయత్నం పెట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజానికి తీసుకొస్తాను. అసలు పొత్తు అనే విషయం ఏ నేపథ్యంలో ఎప్పుడు ఏర్పాటవుతుంది? ఎన్నికలు జరుగుతున్నప్పుడు రెండు పార్టీలు ఆ రాష్ట్రంలో ఆ పార్టీలో ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక కలయికి వచ్చినప్పుడు వాళ్ళు భావస్వరూపమైన విధానాలతో వాళ్ళ ఆలోచనలతో కలవడాలు విడిపోవడాలు అనేవి ఏర్పాటవుతాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పోటీ అనే ప్రశ్న మరి విషయమే ఇప్పుడు వరకు కూడా ఉత్పన్నం కాలే మాకు తెలిసి. అందులో పదే వైఎస్ఆర్సీ పార్టీ చెప్పుకొస్తున్నాం, మేము ఎవరితోని కూడా మేము ఎన్నికల్లో ఒత్తిడితో వెళ్ళేది లేదు, మేము ఒంటరిగానే పోటీ చేస్తాం. 2014 సంవత్సరంలో ఏ విధంగా అయితే రాష్ట్రంలో పోటీ చేశామో అదే విధంగా కూడా 19 ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాం. దాంట్లో ఏ విధమైన భేదం లేదనేది మా అధ్యక్షుడు చెప్పుకొస్తున్నారు. దాంతోపాటు ఇంకో మాట కూడా చెప్పారు అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం, అంతకంటే మాకు ఇంకొక ఉద్దేశం మాకు లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైనా సరే, ఎన్ని అవమానాలైనా భరిస్తాం, ఎన్ని ఇబ్బందులైనా భరిస్తాం. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా సరే మేము సాధించడానికి ఎంతవరకు అని వెళ్తామనే విషయాన్ని ఆయన పదే చెప్పడం జరిగింది. నిన్న కూడా దాన్ని చెప్పడం జరిగింది. అయితే దురదృష్టం, నిన్న మంత్రులు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ నాయకులు, పార్టీ మంత్రులు, కేబినెట్ మంత్రులు, సాక్షాత్తు ముఖ్యమంత్రి వారు మాటలు చూస్తుంటుంటే నేను రోజున ఆ మంత్రులు లేదు సోషల్ మీడియా కానీ ట్విట్టర్లో కానీ వాళ్ళు ఇచ్చిన ఇది చూస్తుంటే రాష్ట్రాన్ని నాలుగు అంశాలు వాళ్ళు ప్రధానంగా చెప్పడం జరిగింది. ఆ 4 అంశాల్లో ఒకటి ఏంటంటే, తెలుగు ప్రజల్ని, ఆంధ్ర ప్రజలను వచ్చి తిట్టుగంట పదజాలంతో, పౌరుష పదార్థాలంతో తిట్టిన కేసీఆర్ గారి పార్టీతో ఈ విధంగా కలుస్తారు. అలాగే 10, 11, 13 షెడ్యూల్లో ఉన్న అంశాలని వ్యతిరేకిస్తున్న ఆ పార్టీతో మనకు రావాల్సిన వాటిని రానియకుండా అడ్డుపెడుతున్న వాటిలో వారితో ఎలా కలుస్తారు. అలాగే అక్రమంగా ప్రాజెక్టు కడుతున్న ఆ పార్టీతోని ఏ విధంగా వీరు కలుస్తారు. దాంతోపాటు పోలవరాన్ని అడ్డుపెడుతున్న వీళ్ళు ఏ రకంగా కలుస్తారు అనే ఈ అంశాలని లేవనెత్తి ప్రజల్లో అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని, రాజకీయ కోణంలో రాజకీయ ఆలోచనతో ఎదుటి పార్టీ మీద బురద జల్లాలనే ఉద్దేశంతో వాళ్ళకున్న ప్రచార మాధ్యమాలతో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఆ సామాజిక వర్గంతో ఉన్న వారితో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు రూపొందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సూటిగా ఒక విషయాన్ని అడుగుతున్నాం, రాష్ట్ర ప్రజలను ఆలోచన చేయమని కూడా కోరుతున్నాం.
ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ పెట్టి రాష్ట్రంతో హక్కుల కోసం పోరాటం చేద్దాం, రాష్ట్రంతో అన్యాయాల కోసం పోరాటం చేద్దామని ఆలోచిస్తున్న కేసీఆర్ గారు ఇవాళ వైఎస్ఆర్సీపీ ఎన్నికలు అంతకుముందు ఒరిస్సా వెళ్ళారు, నవీన్ పట్నాయక్ కలిశారు, పశ్చిమ బెంగాల్ వెళ్ళారు, మమతా బెనర్జీ గారిని కలిశారు, కర్ణాటక వెళ్ళారు, కుమారస్వామి గారిని కలిశారు. ఇంకా అందరితో కూడా వారు మాట్లాడుతూనే ఉన్నారు. వారి తాలూకా మన రామారావు గారు వెళ్ళారు, అఖిలేష్ గారిని కలిశారు, వీరితో మాట్లాడారు. అందులో భాగంగానే ఇవాళ కలిశారు. కానీ ఈయన వంట మాట్లాడుతుందేంటి, ఈ రకమైన మాట మాట్లాడతారు. సూటిగా అడుగుతున్నాం. ఇవాళ మీకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు కూడా 2-3 మాటలని మీకు కూడా చూపెట్టాలి, రాష్ట్ర ప్రజానికి తెలియాలని అంటున్నాం. రాష్ట్రాన్ని తెలుగు ప్రజలు తిట్టిన కేసీఆర్ గారు, అక్రమ ప్రాజెక్టులు కట్టిన మేము కడుతున్న మరి కేసీఆర్ గారు, అలాగే 10, 11, 13 షెడ్యూల్కి సంబంధించిన అంశాలు కేసీఆర్ గారు అన్నారే, మరి మీరు గత ఎన్నికల్లో కానీ మీ గత జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఎందుకు మరి వైఎస్ఆర్ టీఆర్ఎస్ పార్టీతో పొత్తుకి మీరు ప్రయత్నం చేశారు? లేదు, ఇంతకుముందు ఆ పార్టీతో కలియడానికి మీరు ఏ ప్రయత్నాలు చేశారో మీరు చూడండి. దయచేసి టీవీలో ఒకసారి చూడండి, ఆయన ఏమన్నారో వినండి. మరి ఆ రోజు అంటే ఇవన్నీ కూడా ఈయన మాట్లాడిన మాటలు ఆడిన తర్వాత మరి తిట్టారా? చూడండి ఒకసారి ఏమన్నారు, ఏ రకంగా మాట్లాడారో. హరికృష్ణ గారు చనిపోయినప్పుడు టీఆర్ఎస్ తో పొత్తు కోసం ప్రయత్నించారని నిన్న. అవును, మరి చెప్పాను, తప్పే ఉన్నట్లు అడిగాను. ఇది కూడా ఓపెన్ గా చెప్పాను, అసెంబ్లీ కూడా చెప్పలా, మీరు లేదా? చెప్పాను కదా. మరి రహస్యం ఉన్నట్లు నేనేం చెప్పాను, నువ్వు నిజంగా కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఇద్దరం కలిసి పనిచేద్దాం, ఎక్కువ సీట్లు సంపాదిద్దాం, నేషనల్ లెవెల్లో కూడా ఒక ప్రత్యామ్నాయం కోసం అందరం కలిసి వర్క్ చేద్దాం, తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయని చెప్పాను. ఆ మాట మీకు కూడా చెప్పాను, అసెంబ్లీ కూడా చెప్పాను. నరేంద్ర మోడీ వద్దన్నాడు, నువ్వు వద్దా, మీరు వద్దన్నారు. చూడండి ఏం చేస్తారండి, ఏమిటండి దాంట్లో, ఏంటి మీరు చేసేది? నువ్వు కలిపెడిన 4-5 పెడితే ఏమవుతాయండి దాంట్లో? వాట్ ఆర్ యూ టాకింగ్? ఇంకోటి ఉంటుంది